హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ విత్ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో నేను మదీనా స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళాను. సో అక్కడ ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఎంత ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ 100 రూపీస్కి 50 రూపీస్కి మీటర్లలో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజెస్లో మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇప్పటివరకు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మీకు బడ్జెట్లోనే మీరు ఏదైతే డ్రెస్ అనుకుంటున్నారో అది అయిపోతుంది. నార్మల్గా మనం మన దగ్గర అవైలబుల్గా ఉన్న షాప్స్లలో అలా వెళ్ళినప్పుడు అయితే మీటర్కి 550, 650 ఆ రేంజ్లో చెప్పే ఫ్యాబ్రిక్స్ ఇక్కడ జస్ట్ 250, 350 ఆ రేంజ్లోనే ఉన్నాయి అనమాట. హాఫ్ ప్రైస్ డిఫరెన్స్లో ఉంది. సో మీరైతే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి ఇప్పటివరకు వెళ్ళకున్నట్లయితే, ఎందుకంటే మంచి ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏం చెప్తాను అంటే సండే మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే చాలా ఎక్కువ రష్ ఉందన్నమాట. కానీ సండే వెళ్తే ఎక్కువ అంటే తక్కువ ప్రైజెస్లలో ఎక్కువ ఆప్షన్స్ ఉండొచ్చు మేబీ, కాకపోతే రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి మ్యారేజ్ సీజన్ అయ్యేపట్టుకో ఎందుకో తెలియదు, కానీ నేనైతే అసలు ఎంత అలసిపోయానో. ఇక్కడికైతే వెళ్ళడానికి ఫస్ట్ అఫ్జల్గంజ్లో తిరిగి అఫ్జల్గంజ్ బస్కి వెళ్ళినట్లయితే అఫ్జల్గంజ్లో దిగేసి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మీకు ఒక 1/2 కిలోమీటర్లో వచ్చేస్తుంది. లేదు అంటే మీరు అఫ్జల్గంజ్ నుండి అయినా లేదంటే కోటి నుండి అయినా 1 సెట్ బస్ ఎక్కినట్లయితే మదీనా దగ్గర దింపమంటే దింపుతారు. సో అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు వాకబుల్లోనే. అక్కడ మీరు ఎవరు అడిగినా కూడా ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అంటే చెప్తారు దారి. ఆర్ఎల్స్ మీరు అంటే ఈజీ ఉంటుంది, అఫ్జల్గంజ్లో దిగేసి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనకి చార్మినార్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, సో అక్కడ ఆ రూట్లో మీకు ఒక 2 కిలోమీటర్స్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు అక్కడ వెళ్ళగానే నడుస్తూ ఉంటే షాపింగ్ ఎక్కడ ఏంటి అనేది అయితే అర్థమైపోతుంది. సో ఫస్ట్ నేను వెళ్ళగానే అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను రూట్ అనేది అయితే, ఎందుకంటే నేను చాలా ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను, కానీ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, రీసెంట్ టైమ్స్లో వెళ్ళలేదు. ప్రీవియస్గా చార్మినార్ వెళ్ళినప్పుడు కూడా స్ట్రీట్ షాపింగ్ అంటే చూసాను, కానీ ఈ మదీనా క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అయితే క్లియర్గా లోపలికి వెళ్ళి చూడలేను. సో దట్ నాకు అది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది అనమాట. అందుకని నేను ఇది క్లియర్గా వీడియో చేస్తున్నాను. ఈ రూట్ అనేది కూడా మీకు అక్కడికి వెళ్తే ఈ వీడియో చూసి మీకు అర్థమైపోతుంది. మదీనా హోటల్ అనేది ఉంటుంది, అక్కడ కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి లోపలికి చార్మినార్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అక్కడ సైడ్ నడుస్తుంటే ఇంకా ఇదంతా ఉంటుంది. సో ఫస్ట్ మనము చార్మినార్ వెళ్ళే స్ట్రైట్ రోడ్ ఏదైతే ఉంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఒక రూట్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట, జస్ట్ ఒక గల్లీ లాగా. ఆ గల్లీలోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్యాబ్రిక్స్ అంతా స్టోర్స్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ముందు ఇక్కడ లేసులు కానీ లేకపోతే బ్యాంగిల్స్, చిన్నపిల్లలకి డ్రెస్సెస్, పెద్దవాళ్ళకి అండ్ షూస్, చెప్పలు, ఫుట్వేర్ అంతా అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే కిచెన్కి సంబంధించినవి కూడా కొన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అంతా కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది 3 మీటర్స్ 4 మీటర్స్ అట్లా ఉందంట, 3.5, 3 నుంచి 4 వరకు ఆ రేంజ్లో ఉందన్నమాట. ఒక్కొక్క క్లాత్ డిఫరెంట్ సైజెస్లలో. సో అదంతా ఏ మీటర్ అయినా ఏ క్లాత్ అయినా సరే 100 రూపీస్, అంటే ఎన్ని మీటర్స్ ఉన్నా పర్లేదు, ఏ క్లాత్ అయినా సరే 100 రూపీస్ అని చెప్పేశారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉన్నాయన్నీ క్రేప్లో ఇంకా కొంచెం అంటే నాకైతే కొన్ని అన్ని ఫ్యాబ్రిక్స్ నేమ్స్ అయితే తెలీదు చాలా వరకు, బట్ ఇదంతా కొంచెం స్మూత్గా మంచిగా ఉందన్నమాట. సమ్మర్కి అయితే మంచిగా సెట్ అవుతుంది. ఇందులో ఫ్లోరల్ ప్రింట్లో చాలా ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా 100 రూపీస్కి మీటర్ ఆ రేంజ్లోనే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుప్పలు పెట్టేసి ఉన్నారు కదా, ఇవన్నీ అంతే పీసులు, అంటే 2 మీటర్స్ ఉండొచ్చు, 3 మీటర్స్ ఉండొచ్చు, 4 మీటర్స్ ఉండొచ్చు, అది ఎంతైనా సరే అట్లా పెట్టేసి అమ్ముతున్నారు. అంటే అది 4 మీటర్స్ ఉన్నా సరే 100 రూపీస్కే. నెక్స్ట్ ఇంకా ఈ ప్రింట్లో ఉన్నాయి అన్నీ చూసారు, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. నెట్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ ప్రింట్లో అట్లా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 400, 450, 500, 550 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట మీటర్. నాకేమనిపించిందంటే నార్మల్గా నేను ప్రీవియస్గా ఒకసారి మా పాప బర్త్డేకి డ్రెస్సెస్ అనుకున్నప్పుడు మేము ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ చూసినప్పుడు అయితే 900, 950, 1000 అట్లా మీటర్ చెప్పారనమాట నియర్ బైలో చూస్తే. సో ఇది చూసారా రెడ్ కలర్, ఇది వచ్చేసి 450 మీటర్, అంటే ఎంత బాగుంది చూడండి. దీన్ని లాంగ్ ఫ్రాక్ కానీ లేదంటే లెహెంగా కానీ స్టిచ్ చేయించుకుంటే మీరు అనుకునే బడ్జెట్లోనే తక్కువ బడ్జెట్లో మంచిగా అయిపోతుంది. అప్పుడు అయితే మేము పాప బర్త్డేకి అట్లా అనుకున్నప్పుడు 900కి చెప్పాను కదా, 900, 950, 1000 ఆ రేంజ్లో ఫ్యాబ్రిక్స్ అనేవి ఉండే నేను నియర్ బై చూస్తే. సో నాకు అప్పుడు టైం లేక నియర్ బైలో చూసేసాను అనమాట. సో అంత అనిపిస్తే మనం ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి అని అంటే 6 మీటర్స్ అట్లా అయితే మంచిగా, అంటే ఫుల్ హ్యాండ్స్ అట్లా కొంచెం డిజైనింగ్లో స్టిచ్ చేయించుకోవాలంటే 6 మీటర్స్ అట్లా పడుతుంది. సో అది మినిమం ఇంకా 6 మీటర్స్ అంటే 900, 950, 1000 అయినా కూడా అక్కడే 6000 పోతుంది మనకి. నెక్స్ట్ లైనింగ్ అంటే క్యాన్ అంటే మళ్ళీ అది అంతా పక్కన పెడితే స్టిచ్చింగ్కి దానికి దీనికి అంతా కలిపితే 15,000 వరకు అట్లా అయిపోతుంది. అంటే కొంచెం డిఫరెంట్గా నేను అప్పుడు అనుకున్న మోడల్కి అయితే నాకు అట్లా ఆ రేంజ్లో అయ్యిందనమాట. సో అంత పెట్టడానికి నాకు అసలు అప్పుడు ఇంకా ఆప్షన్ లేక నేను బొటిక్లో చేయించాను. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ ఇట్లా వచ్చి ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకొని చేపిస్తే బాగుండేదేమో అనేసి, ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. కాకపోతే ఇంకా టైం అనేది ఉండాలి.
సో మీకు ఎప్పుడైనా టైం ఉన్నట్లయితే మీరు ఏదైనా రిఫరెన్స్ పిక్ తీసుకెళ్ళి అక్కడ చూపించినా కూడా వాళ్ళు దానికి సిమిలర్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తారు. ఇది చూసారా ఎంత బాగుందో, ఇది వచ్చేసి 550 మీటర్ అంట. అసలు ఫుల్ వచ్చింది, అది ఫిష్ కట్ మోడల్లో డ్రెస్ చేయించుకుంటా అసలు ఎంత బాగుంటుంది, ఏమన్నా ఉంటుందా అన్నట్టు అనిపించింది అనమాట. ఆ ఫ్యాబ్రిక్ చూడగానే 550 మీటర్ అని అంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా నేను అంటే ఇప్పటి వరకు నేను స్ట్రీట్ షాపింగ్స్ అన్ని వీడియోస్ అనేవి అయితే చేస్తూనే ఉన్నాను కదా. హైదరాబాద్లో ఉన్న మ్యాక్సిమం స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే నేను అన్ని కవర్ చేశాను. ఇలా ఒకటి రెండు అలా మిస్ అవుతుంటే ఇంకా ముందు చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇదైతే మదీనా స్ట్రీట్ షాపింగ్ ఇదైతే నాకు బెస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను ఇంకా కొన్ని డ్రెస్సెస్ అనుకొని అక్కడికి వెళ్ళి ఫ్యాబ్రిక్ అయితే తెచ్చుకుంటాను, అదైతే ఫిక్స్ అయిపోయాను. కానీ సమ్మర్ కదా, ఎండ ఎక్కువగా ఉంది చాలా. అంటే మళ్ళీ సండే వెళ్ళేసరికి రష్ కూడా మామూలుగా లేదు. మేము వెళ్ళిన టైంకి కొంచెం తక్కువగా ఉంది, కానీ మేము వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా షాపింగ్ చేసిన తర్వాత జనాలు చాలా పెరిగిపోయారు. నాకైతే వీడియో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట. ఫోన్ ఎక్కడ పడిపోతుందా ఏంటా అన్నట్టుగా అట్లా అయిపోయింది. అండ్ అలాగే నడుస్తుంటే కూడా ఎవరం ఎటు వెళ్తున్నామో కూడా తెలియట్లేదు, అంత రష్ చాలా ఎక్కువగా ఉంది. సో నేను అందుకని వీడియో కూడా కొంచెం ఎక్కువగానే తీసాను. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా క్లియర్గా చేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు అనుకోకుండా వెళ్ళాను అండ్ నాకు అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా రాలేదు. దానివల్ల నేను ఇది నాకు సాధ్యమైనంత వరకు నేను చూపించాను. బట్ నెక్స్ట్ టైం వీడియో పర్పసే వెళ్తాను, సో అప్పుడు క్లియర్గా చేస్తాను. అండ్ వీకెండ్స్లో వెళ్ళకుండా వీక్ డేస్లో వెళ్తాను, ఎందుకంటే వీక్ డేస్లో అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంచెం సెట్ అయిపోతుంది నాకు. ఇంకా శారీస్ కూడా మంచి శారీస్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట. అండ్ మోస్ట్ ఏంటంటే ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ శారీస్ అయితే చాలా వెరైటీస్, అంటే ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెన్స్లోనే చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ప్లెయిన్ శారీస్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది. అండ్ అలాగే ప్రైస్ కూడా 200-250కే మంచి ప్లెయిన్ శారీస్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఇవి చూసారా ఈ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా, ఈ ఎల్లో కలర్ అయితే డిజైనింగ్ ఎంత బాగా వచ్చిందంటే అది తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, మంచిగా వచ్చినాయి. ఇక్కడ ఇవన్నీ కూడా అంతే 250-350 ఆ రేంజ్లోనే ఉన్నాయి. మనం ఇంకా అదే ఏదైనా ఫిక్స్ అయ్యి వెళితే మాత్రం తప్పకుండా మంచిగా దొరుకుతాయి. ఇదంతా కూడా జస్ట్ బయటే, ఇంకా అంటే మదీనా నుంచి చార్మినార్ వెళ్ళే రూట్లో అన్నమాట. కొంచెం ఏమో లోపలికి తీసాను అండ్ కొంచెం బయట కూడా కొన్ని కవర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇట్లా ఎండకి పైన క్లాత్ అట్లా కూడా వేసి ఉంచారు కొంచెం నీడ ఉండడానికి. ఎండ అయితే పెద్ద ఏమనిపించలేదు, ఎందుకంటే గల్లీలే ఉంటాయి కాబట్టి సో అంత ఏమనిపించలేదు. కానీ ఇంకా జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉండడం వల్ల నాకైతే షాపింగ్ చాలా కష్టం అనిపించింది, చాలా అలసిపోయాము కూడా. అండ్ ఇక్కడ ఈ పట్టు శారీస్ ఇవన్నీ పట్టు శారీస్ టైప్లో ఉన్నాయి కదా, మరి అది ప్యూర్ పట్టు అయితే కాదు, కాకపోతే ఆ టైప్లోనే ఉన్నాయి. 1 టైం 2 టైమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే ఓకే అనిపించింది అనమాట. చిన్న వాటికి చిన్న ఫంక్షన్స్కి అట్లా 550-650 ఆ రేంజ్లోనే ఉన్నాయి అవి కూడా. ఇంకా ఈ క్లాత్స్ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా 100 రూపీస్కి మీటర్. నాకైతే అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తుంటే అయితే 50 రూపీస్కి మీటర్ అట్లా కూడా ఉన్నాయన్నమాట కొన్ని దగ్గరలలో, బాగానే అనిపించినాయి. కానీ కొన్ని షాప్స్లలో ఇవే ఫ్యాబ్రిక్స్ కొన్ని షాప్స్లలో ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేను ఇందాక ఒక పైతానీ శారీ అది చూపించాను కదా, అది కూడా 650 రూపీస్కే. పైతానీ శారీ క్వాలిటీ అదంతా కూడా బాగుంది, 650 రూపీస్ అంటే వర్త్ అనిపించింది అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు బాగా అనిపించింది, కాకపోతే పైన మధ్యలో డాట్స్ బ్లాక్ కలర్ అట్లా పడిపోయినాయి, సో మళ్ళీ అది ఎందుకులే అనేసి ఊరుకున్నాను. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్స్ చూసారా ఎంత హెవీగా ఉన్నాయో, అన్నీ కూడా 450-550 ఆ రేంజ్లోనే ఉన్నాయి మీటర్. నెక్స్ట్ ఇంకా ఒక స్టోర్లోకి వచ్చామన్నమాట. ఇందులో కూడా అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మేము పర్చేస్ చేసుకున్నాము, కాకపోతే ఇంకా నేను మా ఫ్రెండ్ కోసం వెళ్ళాను అనమాట. నేను అక్కడ ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నామో, ఎలా డిజైన్ చేయించామో ఏంటి అనేది కూడా నేను మీకు ఏ బడ్జెట్లో అయ్యింది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను నెక్స్ట్ చేసే వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా అవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ టైప్లో అనమాట. రా సిల్క్లోనే కొంచెం స్మూత్ క్లాత్ కావాలి అని అనుకున్న వాళ్ళకి, అంటే వర్క్ చేయించుకోవాలి అంటే కొంచెం స్మూత్ క్లాత్ అట్లా కావాలి కదా, అలాంటివి కూడా మంచిగా దొరుకుతాయి. ఈ ఆర్గాన్జా ఇక్కడ ఉన్నవన్నీ కూడా, ఆర్గాన్జా అయితే ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటుంది కదా, ఇది 50 రూపీస్కి మీటర్ అంట. సో ఈజీగా తీసేసుకోవచ్చు అనిపించింది అనమాట. కొన్ని అయితే అంటే కొన్ని మనం అందులో డిజైన్ సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. సో నాకైతే ఇది ఆర్గాన్జా అయితే మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా అంటే మనకి మామూలుగా ఎంత పెద్ద ఫ్రాక్ అట్లా కుట్టించుకున్నా కూడా 5 మీటర్స్ అయితే 5 మీటర్స్ 250 అంటే వర్తే కదా, సో ఈజీగా పెట్టేయచ్చు అనేది. నేను స్టార్టింగ్లో ఆర్గాన్జా ఈ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన స్టార్టింగ్లో అయితే 250 రూపీస్కి మీటర్ ఉండే, అప్పుడు అట్లా అయినా తీసుకున్నాము. బట్ ఇప్పుడు 50 రూపీస్ అంటే అసలు ఎంత ఈజీగా తీసుకోవచ్చు అనిపించిందో, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ అయితే నేను కవర్ చేసిన నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను అంతా కవర్ చేశాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే
ఏం వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు సజెస్ట్ చేయండి, సో దట్ నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా కొన్ని అంటే ఫ్యాబ్రిక్స్ తీసుకొని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఈ లేసెస్ కూడా ఎన్ని డిఫరెంట్ మోడల్స్ 200కి 150కి మంచి మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం డిజైన్ వచ్చినవన్నీ కూడా 200 250లో ఉన్నాయి. ఇట్లా సన్న ఇవన్నీ కూడా 100 రూపీస్కి అంటే ఈ బండ మొత్తం కూడా. సో నాకైతే బాగా అనిపించింది. లేస్లు కూడా అక్కడ మనం ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి కావాల్సిన లేస్లు కూడా ఇక్కడే పర్చేస్ చేసేసుకోవచ్చు. సో వర్త్ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మేము షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ బస్కి రిటర్న్ అయిపోయామన్నమాట. సో మెట్రో కన్నా బస్కి వెళ్తే బెస్ట్ అనిపించింది అనమాట. సో మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.